బోనాల ఉత్సవాలలో గతం కంటే కూడా ఇంకా ఆర్భాటంగా అట్టహాసంగా చేయడానికి అన్ని రకాల మీటింగులు కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా ఆదేశాలు ఇచ్చి అన్ని సౌకర్యాలను కూడా భక్తులకు కల్పించి ఎటువంటి లోటు లేకుండా భక్తులందరూ కూడా క్షేమంగా ఇళ్లకు చేరే విధంగా మరి పోలీసులను కానీ ప్రతి యంత్రాంగాన్ని కూడా మేము ఆదేశించడం జరిగింది. గతంలో 15 కోట్ల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అందరికీ కూడా 10% హెచ్చించి గతంలో కంటే ఈ చెక్కుల పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా అందరూ కూడా క్షేమంగా ఇళ్లకు వెళ్లే విధంగా మరి సహకరించాలని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గతంలో కంటే చాలా వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దశాబ్ది ఆషాఢ మాస బోనాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను సమీక్షల్ని అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అంతా కూడా ఈ బోనాలు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి అర్థం పట్టేటువంటి బోనాలు. ఇది యావత్ తెలంగాణ ప్రజల హైదరాబాద్ బోనాలతో కూడా భాగస్వామ్యం. ప్రభుత్వ ఏర్పాట్లకు జంట నగరాల ప్రజలు హైదరాబాద్ బోనాల సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా ఈ యొక్క ఉత్సవం విజయవంతంగా జరిగే విధంగా ప్రతి పౌరుడు శాంతి భద్రతలు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, అనేక అంశాల మీద ఈ జంట నగరాల ప్రజలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒక్కటే ఏ కార్యక్రమం జరపలేదు, ప్రజల సహకారం అవసరం. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సాంప్రదాయానికి హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించే బోనాలు. ఈ బోనాలను ఘనంగా జరుపుకునే బాధ్యత హైదరాబాద్ జంట నగరాల ప్రతి పౌరుని మీద ఉంది. ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం